నమస్తే అందరికీ. తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్య వర్గీకరణ విషయానికి వస్తే రెండు సామాజిక వర్గాలు మాదిగ, మాల, ఇంకా ఉపకులాలు 58 ఉన్నాయి. ఎస్సీలు 60 కులాలు ఉంటే 60 కులాలకు 15% రిజర్వేషన్ విధి విధానంలో భాగంగా ఈ రిజర్వేషన్ ఫలాలలో భారతదేశంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఏ రాష్ట్రాలలో అయినా కానీ ఎస్సీ వర్గీకరణ జరిగినా జరగకపోయినా జరగాల్సిందే. అయితే ఈ వర్గీకరణ విధి విధానాల్లో భాగంగా రిజర్వేషన్ ఫలాలు చదువుకున్న వాళ్ళకు మాత్రమే వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలో ఎవరైతే చదువుకుంటారో, ప్రయోజకులైతారో, 10వ తరగతి నుంచి ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఎంబీబీఎస్, రకరకాలుగా ఇంజనీర్స్, ఈ విధంగా ఎవరైతే చదివి ఒక స్థాయిలో ఉంటారో వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ ఫలాలు వర్తిస్తూనే ఉన్నాయి. అయితే ఈ రిజర్వేషన్ ఫలాలలో భాగంగా కూడా చాలామందికి కూడా తెలియజేస్తున్నాం. తెలంగాణ కావచ్చు, వేరే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రాలలో కావచ్చు, చదువుకున్న వ్యక్తులకు రిజర్వేషన్లు కల్పించిన విధానంలో భాగంగా ఎవరైతే ఈ సామాజిక వర్గాలలో చదువుకుంటారో మరి మీకే కదా రిజర్వేషన్లు వర్తించేది. అలాంటప్పుడు చదువు ఇంకా ఎక్కువ చదువుకోండి. ఏ సామాజిక వర్గంలోనైనా కానీ, అది మాదిగ కావచ్చు, మాల కావచ్చు, రెల్లి కావచ్చు, ఇంకా కులాలు చాలా వరకు ఉన్న ఈ కులాలలో ప్రతి ఒక్కరూ చదవండి. మీ సామర్థ్యతతో ఆ చదువు విషయంలో గెలుపొందండి. గెలుపొందిన తర్వాత రిజర్వేషన్ ఫలాలు ఆటోమేటిక్గా మిమ్మల్ని వర్తిస్తాయి, మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి. అంతేగాని అనవసరమైన విద్వేషాలతో మాకు రిజర్వేషన్లు కావాలి, మాకు ఎక్కువ కావాలి, మాకు తక్కువ కావాలి, వర్గీకరణ వద్దు, వర్గీకరణ చేయకూడదు అన్న మాటలు పూర్తిగా మూర్ఖత్వం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ భారతదేశ చరిత్రలో దాదాపు ఎస్సీ, ఎస్టీ, చాలా వరకు ఇంకా సామాజిక వర్గాలు ఇబ్బందులు గురై చాలా వరకు సమస్యలతో ఇంకా భారతదేశంలో జనజీవన స్రవంతిలో బతుకుతూనే ఉన్నారు. ఇలాంటి విధానంలో ఒక రిజర్వేషన్ ఫలాలు అనేది చాలా ముఖ్యమైనవి. ఈ రిజర్వేషన్ ఫలాలతో కొన్ని సామాజిక వర్గాలు చైతన్యవంతులుగా ముందుకొచ్చే విధంగా వాళ్ళ చదువు సంధ్యలతో, వాళ్ళ ప్రమాణాలతో, వాళ్ళ ప్రణాళికలతో చాలా వరకు వాళ్ళ పరిణామాలు మారే విధంగా, వాళ్ళ జీవన విధానాలు మారే విధంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు ఆ విధానాలు ఉండాలి. కానీ మీలో మీరు విద్వేషాలతో రగిలి చాలా వరకు రాష్ట్రాలలో ఇబ్బందులు గురి చేసుకుంటూ మా పెత్తనం ముందుండాలి. సుప్రీంకోర్టులో 7 మంది ధర్మాసనంలో 6 మంది ధర్మాసనం తీర్పు ఎస్సీ వర్గీకరణ మీరు రాష్ట్రాలలో చేసుకోవచ్చు అన్న ఒక ప్రాతిపదికన, ఒక విలువలను, ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ను ఎవరైనా కూడా తప్పకుండా పాటించే విధంగా ఉండాలి. అంతేగాని మీరు చేయకండి అని రాష్ట్రాలతో, ముఖ్యమంత్రులతో మాట్లాడడం ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు. చాలా వరకు మాదిగ సామాజిక వర్గం కావచ్చు, మాల సామాజిక వర్గం కావచ్చు, రెల్లి కావచ్చు, ఇంకా కులాలు కావచ్చు, వేరే కులాలు, వేరే వ్యక్తులను, వేరే సామాజిక వర్గాలలో కూడా చైతన్యం వచ్చే విధంగా వాళ్ళు కూడా చదువుకొని ఉద్యోగస్తులు అయ్యే విధంగా కూడా ఈ ఎస్సీ వర్గీకరణ ప్రాతిపదికన ముందుకు నడిపే విధంగా, ముందుకు వచ్చే విధంగా అందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోండి. మీరు చదువుకుంటూనే ఉద్యోగాలు వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి మాట. చదువుకోకపోతే ఉద్యోగాలు రావు, చదవలేకపోతే ఉద్యోగాలు రావు, ఇంటి దగ్గర ఉంటే ఉద్యోగాలు రావు, మనము వ్యసనాలకు బానిసలమైతే ఉద్యోగాలు రావు. 10వ తరగతి, 5వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి ఉద్యోగాలు రావు. 10వ తరగతి పైన డిగ్రీలు, BA, BCom, BSc, అటుపక్క యూనివర్సిటీలలో మంచి విధానాలతో ముందుకు రావాలని కూడా ప్రజలకు చాలా వరకు తెలియజేస్తాను. ఎక్కడ కూడా పోకడలకు వెళ్ళకండి, ఎక్కడ కూడా దుర్మార్గ చర్యలకు వెళ్ళకండి, ఎక్కడ కూడా ఒకరిని ఒకరు దూషించుకొని
మానవత్వం లేకుండా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యంగా తెలియజేస్తున్నాం, వాళ్ళు మాలలు కావచ్చు, మాదిలు కావచ్చు, ఇంకా కులాల వారు కావచ్చు, అందరూ కూడా కలిసికట్టుగా వర్గీకరణ ఫలాలను అనుభవించండి. మీ సామాజిక వర్గాలలో ఎంతవరకు అయితే చదువుకుంటారో ఆ చదువు విధానాల బట్టి ఉద్యోగాలు వస్తాయని కూడా మళ్ళీ మహాజన రాష్ట్ర సమితి క్లారిటీగా తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా ఎవరు కూడా అహంకార ధోరణులతో మాట్లాడితే రాజకీయ పార్టీలు, రాజకీయ శక్తులు, రాజకీయ తొత్తులు వాళ్ళు మాట్లాడే విధానాలను మీరు అమలు చేసుకుంటే చాలా తీవ్రంగా ఇబ్బందులు గురయ్యే ప్రమాదం ఉంది. ఎవరు కూడా ఇబ్బందులు పడిన తర్వాత, అవమానాలు పడ్డ తర్వాత, సమస్యలు వచ్చిన తర్వాత ఎవడు కూడా ఏ పార్టీ కూడా రక్షించరు, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది దాదాపు 30 ఏళ్ళ పైబడిన మాట. ఆ విషయాన్ని కట్టుబడి కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగు విధానాలతో నిర్ణయాలు తీసుకోవాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ప్రజలందరికీ, ఎస్సీ సామాజిక వర్గంలో 60 కులాల వారికి కూడా క్లారిటీగా పూర్తిగా తెలియజేస్తున్నాం. ఇంకా రాబోయే భవిష్యత్తులో మంచి ఆలోచనలతో ముందుకు రండి, మంచి ఆలోచన విధానాలతో ముందుకు తీసుకెళ్ళండి. సమస్యాత్మకంగా ఇబ్బందులు గురి కాకూడదని కూడా తెలియజేస్తున్నాం. జై మహాజన, జై మహాజన.